ఈజ్ ఇట్ ఏ పానిక్ సిచ్యుయేషన్? ఏదైతే పోరుబాట 2.0 అని యూటీఎఫ్ నేతృత్వంలో విజయవాడలో మహాధర్నా చేశారు, అది అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పేసి కనపడుతున్నాయి. ఆ పిక్స్ కానీ విజువల్స్ కానీ మనం చూసినప్పుడు మరి ఇది ఒక కొలిక్కొచ్చే వరకు కూడా దీన్ని కొనసాగిస్తాము అని చెప్పేసి అంటున్నారు. వార్నింగ్ కూడా ఇచ్చారు గవర్నమెంట్కి. ప్రెసెంట్ జరుగుతున్నటువంటి అసెంబ్లీ సెషన్స్ నేపథ్యంలో సెక్రటేరియట్ ముట్టడికి కూడా పిలుపునిచ్చామని చెప్పేసి అంటున్నారు. సో వాట్ కుడ్ బి ద రీజన్? ఏమై ఉండొచ్చు? ప్రభుత్వం ఈ ఇష్యూస్ని అడ్రస్ చేయకపోవటాన్ని ఖచ్చితంగా ఫినాన్షియల్ సిచ్యుయేషన్ ఆఫ్ ది స్టేట్ అనుకోవాలా, లేదంటే గనక ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా కానీ ఈ రకంగానే వాళ్ళు వార్నింగ్ ఇచ్చే వరకు కాలయాపన చేస్తారనుకోవాలా, లేదంటే కనుక ఉద్యోగస్తులు ఏమన్నా గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని అనుకోవాలి సార్? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ కూడా, మన సిటీ 24x7 వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం, నమస్కారం అండి. ఉద్యోగుల విషయంలో ఇవాళ చాలా సీరియస్ గా ఉద్యోగులు తమ రూట్ మ్యాప్ ని సిద్ధం చేసుకున్నారు. ప్రభుత్వం మీద దండయాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా కారణం ఏంటంటే, గత ఎన్నికల టైంలో ఉద్యోగస్తులకి మరి కూటమి నేతలు ఏదైతే హామీలు ఇచ్చారో, ఈ పిఆర్సీ ఇష్యూస్ కానివ్వండి, 12th కమిషన్ ఏర్పాటు చేసి అమలు చేసే అంశంలో కానివ్వండి, అవి ఇవాళ 20 నెలలు గడిచినా కానీ వాటి మీద పట్టించుకోకపోవటమే ఉద్యోగుల ఆగ్రహానికి ప్రధానమైన కారణం. ఇది ఎందుకు పట్టించుకోలేదు, కారణం ఏంటి? ఫండ్స్ లేకపోతే నిర్లక్ష్యమా అంటే, ఫండ్స్ ఎటు కొత్తగా అద్భుతంగా ఆదాయాలు రెవెన్యూ ఏమో వచ్చేదేం లేదు. ఉన్న రెవెన్యూనే సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి. అట్లాగే వినిపిస్తుందండి సురేష్ గారు? క్యారియన్ సార్, క్యారియన్. సరే, ప్రొసీడ్. షూర్ ప్లీజ్. ఇప్పుడు ఏదైతే ఉద్యోగస్తులు చేస్తున్న ప్రధానమైన అభియోగాలు ఏంటంటే, మరి 2023 నుంచి జూలై నుంచి అమలు కావాల్సి ఉన్న 12th పిఆర్సీ అమలు చేయలేదు. దీనికి బాధ్యత ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వం కూడా చీటింగ్ చేసిందని రోడ్డుకి ఎక్కారు ఉద్యోగస్తులు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా ఈ 12th పిఆర్సీ అమలు కమిషనే వేయలేదు. అది ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసి ఎవరినో అపాయింట్ చేసి కనీసం ఆఫీస్ కానీ స్టాఫ్ కానీ ఏమీ ఏర్పాటు చేయకుండానే ఆ ప్రభుత్వం దిగిపోయింది. సో ఏంటంటే, ఈ రెండు ప్రభుత్వాల పట్ల కూడా ఉద్యోగస్తులు సంతుష్టిగా లేరండి. ఇప్పుడు హామీ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళ ఆగ్రహానికి ఏంటి కారణం అంటే, హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. హామీ ఇచ్చిన దాని ప్రకారంగా నిలబెట్టుకోవాలి కదా. మరి ఇవాళ ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. మరి ఆర్థిక పరిస్థితులు అచానక్గా అద్భుతాలు జరగవు, ఆ ఫండ్స్ ఏం పెరగవు. ఉన్న దాంట్లో సర్దుబాటు చేసి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులు పెన్ డౌన్ చేశారంటే మొత్తం వ్యవస్థ అంతా కూడా స్తంభించిపోతుంది. మరి ఆ విషయం ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం ఉంది. అయితే నేను మీడియాలో చూసిన వార్తల ప్రకారంగా పయ్యావుల కేసు కానివ్వండి, మన ఆరోగ్య శాఖ మంత్రి అనగాని కానివ్వండి, వీళ్ళు హామీలు ఏదో ఇచ్చారు, త్వరలోనే వాళ్ళ బకాయిలు క్లియర్ చేస్తాము, అట్లాగే 12th పిఆర్సీ కమిషన్ ని అపాయింట్ చేస్తాము, మేము గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన బాకీలు ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేస్తాము అని ఈ మధ్య వాళ్ళు గత వారం 10 రోజుల క్రితం ప్రెస్ మీటింగ్ పెట్టి, మరి అప్పుడు కూడా వీళ్ళు ఉద్యోగస్తులు ర్యాలీ ఏదో పెట్టారండి. ఆ ర్యాలీలో సమయంలో వీళ్ళు హామీ ఇచ్చారు. మరి ఇవాళ వీళ్ళు రోడ్లు ఎక్కారంటే ఆ హామీలు వీళ్ళు అమలు చేసే పరిస్థితి కనిపించట్లా. ఎందుకు కారణం ఏంటో మరి తెలుగుదేశం మిత్రులే చెప్పాలా. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు జరపాలా. 20 నెలలు అయిపోయింది. ఇవాళ రోడ్లు ఎక్కే పరిస్థితి క్రియేట్ ఎందుకు అయింది? న్యాయమైన కోరికలే, వాళ్ళ గొంతెమ్మ కోరికలేం కోరట్లేదు. ఎన్నో గత ప్రభుత్వ హయాం నుంచి కూడా జరుగుతున్న అంశాలే, చర్చల్లో నలుగుతున్న అంశాలే. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది. నెరవేర్చలేనప్పుడు హామీ ఇవ్వకూడదు. హామీ ఇచ్చినప్పుడు వాటిని ఏదో రకంగా రూటింగ్ చేసి వాటిని కనీసం వాళ్ళకు చర్చలకు పిలిచన్నా కానీ, వాళ్ళు రోడ్లకి ఎక్కక ముందు చర్చలకు పిలిచి కొన్ని ఒక్క తరవగా ఇవ్వకపోయినా బకాయిలందరినీ క్యాలిక్యులేట్ చేసి ఎప్పుడెప్పుడు ఇస్తారు, ఎలా ఇస్తారనే వాళ్ళకి ఒక హామీ ఇచ్చినా కానీ కొంత సంతృప్తి పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మేమేమంటామంటే, ఆ పార్టీ హయాంలో కూడా ఉద్యోగస్తులు హ్యాపీగా లేరు, అప్పుడు రోడ్లు ఎక్కారు. మేము బాగా ఇచ్చామని చెప్పేసి వైసీపీ మిత్రుడు చెప్తున్నాడు. మీరు బాగా ఇస్తే 6 రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో రోడ్లు ఎక్కడం, అట్లాగే వాళ్ళు 11th పిఆర్సీ సంబంధించిన అంశాల మీద కూడా సాటిస్ఫై కాకుండా ధర్నాలు చేయడం అవన్నీ జరిగినాయి. మరి మీరు బాగా ఇస్తే ఎందుకు చేశారు?
కాబట్టి ఉద్యోగస్తులు వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. మరి వాళ్ళు ఏదన్నా ఎలక్షన్ చేస్తే మొత్తం స్తంభించిపోతుంది వ్యవస్థ అంతా కూడా, ప్రజలు ఇబ్బంది పడతారు. కాబట్టి ఏంటంటే ఉద్యోగస్తులకి ఏదైతే ముందు ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీగా చూసి వాళ్ళ బాకీలు ఏదైతే ఎరియర్స్ అట్లీస్ట్ మీరు నెగోషియేషన్ చేయండి, వాళ్ళని పిలిచి నెగోషియేట్ చేయండి. వాళ్ళ 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 కోరికలు ఏంటో, వాళ్ళ డిమాండ్స్ ఆల్రెడీ మీడియా ద్వారా చెప్పారు. వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళ డిమాండ్స్ ని కరెక్ట్ గా నెరవేర్చే పరిస్థితిని చూడాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కోరుతున్నాము. అట్లాగే ఏంటంటే ఏదైతే కొత్తగా ఈ 12th కమిషన్ ఏదో ఏర్పాటు చేయాల్సిందో వెంటనే ఏర్పాటు చేసి మరి అడ్రస్ చేయాల్సిందిగా వాళ్ళ ప్రాబ్లమ్స్ అని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. రైట్ సార్.